ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మంచిది. యొక్క ప్రశస్తమైన సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు యొక్క ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మరీ ప్రత్యేకంగా ఈరోజు మీరు మన మధ్యకు వచ్చిన గ్రేట్ ఛానల్ వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే డైరెక్టర్ గారు వినయ్ గారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దినం దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దైవ గ్రంథంలో నుండి భక్తుడైన దావీదు రాసిన కీర్తన గ్రంథం 42వ కీర్తన మరి మనము ధ్యానించి ఉన్నాము. ఈ కీర్తన చదివి ఉన్నాము. అయితే ఇందులో ప్రత్యేకంగా మరి ఒక ప్రత్యేకమైన మాట మనం ధ్యానించుకుందాం. అది ఏమిటంటే 8వ వచన భాగాన్ని మనము ధ్యానించుకుందాం. అక్కడ వ్రాయబడిన మాట, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి వాక్యలేఖన భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో లేక ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ ఆరాధన ధన్యతను బట్టి వందనాలు. నేను స్తుతించే భాగ్యం ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ వాక్య భావాన్ని మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, ఈ గ్రేస్ టీవీ ఛానల్ ద్వారా ప్రభా ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో, నన్ను వీక్షిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడండి ప్రభు, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి ప్రభు, నీ స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్య భావాన్ని మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. నీ సమాధానం మాతో ఉంచు నాయన. నా స్వంత మాటల ఉద్దేశాలు ఆలోచన బంధించి నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి. బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ సమాధానం మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యలేఖన భాగంలో ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. అదేమిటంటే, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యలేఖన భాగంలో పగటి వేళ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది అని భక్తుడు కోరహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానము. దేవుని స్తోత్రం. ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి. మనకు తోడుగా ఉండేది ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, ఒకటి ఆయనను గూర్చిన కీర్తన. జాగ్రత్తగా వినాలి. మనకేం తోడుగా ఉండి చెప్పండి?
రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన. అంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోయినా అనేక సందర్భాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, లేక విచారముతో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు మనము దేవుని స్తుతించి మనలో మనము దేవుని కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉంటే ఏం జరుగుద్దంట? ఆ కీర్తన మనకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. రెండవదిగా నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన తోడుగా ఉంటుంది. చెప్పండి, ప్రార్థన తోడుగా ఉంటుంది. ఈరోజు ప్రార్థన ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు. దేవుని స్తోత్రం చెప్పండి. మన మాట మీకు అర్థమవుతుందా? ప్రార్థన ద్వారా ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, అంశం ఏంటంటే ప్రార్థన ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు. దేవుని స్తోత్రం. ఉపయోగాలు లేక ఆశీర్వాదాలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక మాట కనబడుతుంది. ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నీ అన్నదమ్ములు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, నీ అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, నీ బంధువులు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, నీ కుటుంబస్తులు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, దేవుని స్తోత్రం, ఎవరు తోడుగా ఉంటారు? నీవు దేవుని సన్నిధిలో మోకరించి చేసే ప్రతి ప్రార్థన కూడా నీకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. ఇక రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే మనకు ఏది తోడుగా ఉంటుందని ఆలోచన చేస్తే ప్రార్థన తోడుగా ఉంటుంది. అంతేకాదు ప్రార్థన ఇంకేం చేస్తుంది? ఒక్కసారి జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే 31వ కీర్తన ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. ఒక్కసారి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రార్థన తోడుగా ఉంటుంది. రెండవది, ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తామా? నడిపిస్తుంది. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యాన్ని, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను, నడిపించెదను. ఎలా నడిపిస్తాడంట? ఎలా నడిపిస్తాడు ఆయన? వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. హల్లెలూయా. అదే భక్తుడు దావీదు అంటాడు చక్కటి మాట. ఏమంటాడు తెలుసండి? ఏమంటాడు ఆయన? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజే, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటే నీళ్ల కాలువల యొద్ద వారిని నేను, ఎవరు అంటే దేవుని భక్తులు, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ప్రార్థించినప్పుడు వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారిని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మీ కుటుంబ జీవితంలో మరి మనం ఈ రోజున ఎలా క్షేమంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాం, లేక దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో మనము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అది ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని, అంతే కదండి. వాక్యం ఏం చెప్తుంది? వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని, అంటే ప్రార్థించకపోతే ఏమండి మీరు అర్థం చేసుకోండి. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాడు. ప్రార్థించకపోతే ఏమీ లేదు. అంటే ఏం చేయాలి? దేవుడు మనల్ని నడిపించాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనల్ని బలపరచాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన పరిస్థితులను చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు దేవుని స్తుతిస్తే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని
నడిపించదను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన నడిపిస్తుంది. మొదటిగా ప్రార్థన తోడుగా ఉంటుంది, ప్రార్థన నడిపిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, కాబట్టి మనము ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థనా పరులంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు మీకు చెప్పాను, ప్రార్థన పాపము చేయకుండా మనల్ని ఆపుతుందంట. హల్లెలూయా. ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది. ఒకవేళ ప్రార్థన లేకుండా పాపమే నీలో ఉంటే ప్రార్థన చేయకుండా పాపం కూడా ఆపుచేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? పాపం చేయకుండా ఆపు చేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన తోడుగా ఉంటుంది, ప్రార్థన నడిపిస్తుంది. ఒక్క మాట మీరు చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచన భాగం చదవండి ఒకసారి మీరు. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ సాక్షాత్తు దేవుడే అబీమెలెకుతో మాట్లాడుతున్నాడండి. సాక్షాత్తు దేవాది దేవుడే ఆ రాత్రి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, కాబట్టి ఆ మనుషుడు ఎవరు? అబ్రహాము. కాబట్టి ఆ మనుషుడు అనగా అబ్రహాము భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ఎవరు? అబ్రహాము కేవలం విశ్వాసే కాదండోయ్. అబ్రహాము విశ్వాసులు తండ్రే కాదు. అబ్రహాముని గురించి ఏమని రాయబడిందండి? అతడు ప్రవక్త. దేవుని స్తోత్రం. దేవుడే సాక్షాత్తు ఆ రాత్రి మరి అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు అబ్రహాము పక్షముగా. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ప్రవక్త, అబ్రహాము నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. అంటే ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుందమ్మా? ప్రార్థన బ్రతికిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందమ్మా? బ్రతికిస్తుంది. మనం ఏదో అనుకున్నాం, ఏదో బతికేస్తున్నాం అనుకోండి, లేదో. ప్రార్థనే బ్రతికిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, మనకంటే ముందు మన పితరులు చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ప్రార్థన బ్రతికిస్తుంది. నిజమే, ఆ రాత్రి మరి అబ్రహాము కొరకు లేక అబ్రహామును గురించి మరి దేవుడే మాట్లాడినప్పుడు ఆ తదుపరి మరి అబ్రహాము ప్రార్థన చేశాడండి. దేవుని స్తోత్రం. మీరు 17వ వచనం చూస్తే, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి బాగు చేశాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అతడు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. చెప్పండి అమ్మా, నువ్వు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బ్రతుకుతావు. ప్రార్థిస్తే మనము బ్రతుకుతాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థిస్తే బ్రతుకుతాం. ప్రార్థన ఏం చేస్తుందమ్మా? బ్రతికిస్తుంది. అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము భార్యను తీసుకుని ఆయన అంతఃపురంలో పెట్టుకున్నాడు. అక్కడ ఏ దోషము పాపము లేదక్కడ. కానీ అది దేవుడు చూసి ఓర్చుకోలేకపోయాడు. చివరికి దేవుడే మాట్లాడుతున్నాడు, నువ్వు చేసింది మంచి పని కాదు, నీవు అతని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు సామాన్యుడు కాదు. ఎవరు? అబ్రహాము సామాన్యుడు కాదు, అతడు ప్రవక్త. అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. అబీమెలెకు చేసిన ఆ దోషాన్ని బట్టి లేక కేవలం ఆమెను తీసుకెళ్ళి అంతఃపురం లేక ఆ స్థానంలో పెట్టుకున్న కారణం చేత ఏం జరిగింది తెలుసండి? దేవుడు ఆ ఇంటిలో ప్రతి గర్భాన్ని మూశాడు. కానీ దేవుడు మరి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? మళ్ళా దేవుడు వారిని బాగు చేశాడు. వారు పిల్లల కన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దైవ జనాంగమా, కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన బ్రతికిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన తోడుగా ఉంటుంది, ప్రార్థన నడిపిస్తుంది, ప్రార్థన బ్రతికిస్తుంది. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 88వ కీర్తన 13వ వచన భాగం చదువుకుంది ఒకసారి మీరు చూడండి. 88వ కీర్తన 13వ వచనం.
యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందమ్మా? ప్రార్థన ఏం చేస్తుంది? దేవుణ్ణి ఎదుర్కొంటుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన అమ్మా, నా మాట మీకు అర్థమవుతుందా? మనము చేసే ప్రార్థన వేగముగా ఎక్కడికి వెళ్తుంది? దేవునిని ఎదుర్కోవడానికి వెళ్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈయన ఎవరో తెలుసండి? ఈ కీర్తన ఎవరు రాశారండి? చూడండి, ఎజ్రాహి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవజ్ఞానము, కోరహు కుమారుల కీర్తన. అంటే అర్థం ఏంటి? రచించిందేమో హేమాను, పాడిందేమో కోరహు కుమారులు. అది సంగతి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమని పాడుతున్నారు వీళ్ళు? ఏమని పాడుతున్నారు? ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేశారండి? అయ్యో, మీరు అలా చూస్తారేంటి? చేతులు ఎత్తండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఉదయాన్నే లేచి ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది ప్రార్థన ప్రభువుని ఎదుర్కొంది ఈరోజు? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. నాకేదో కాస్త అనుమానం కొడుతుంది, చేతులు లేవట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచము దిగాగాని మొదట మోకాల్లోని మన తండ్రిని తాళంచుకొనుట, మంచి పనులన్నిట మించిన పని అవును, మంచి పను మించిన పని అవును, కొంచెమైనను బాధ కించుట సరికాదు, కొంచెమైనను బాధ కించుట సరికాదు, దేవుని మ్రొక్కలెండి ఓ ప్రియులారా, దేవ రాజును గొల్వారండి. హల్లెలూయా. భక్తులు దేవదాసయ్య గారు రాసిన పాట అండి ఇది. ప్రియ దైవ జనాంగమా, మంచము దిగానే మొదట ఏం చేయాలి? మనం మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన ఏం చేస్తుందంట? నీ పక్షంగా, వింటున్నారా? నీ పక్షంగా, నీ కుటుంబ పక్షముగా, నీవెవరి కొరకు ప్రార్థించావో వారి పక్షముగా ప్రభువుని, చెప్పండమ్మా, ప్రభువుని ఎదుర్కొంటుంది. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థన ఏం చేస్తుంది? ఇప్పుడు ఎదుర్కొంటుంది. అంటే అర్థం ఏంటి? ప్రార్థన ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రార్థన ఏం చేస్తుంది? ఎదుర్కోవడం అంటే ఒక మడిసెళ్ళట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రియమైన దైవ జనాంగమా, ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనములో అక్కడ యాకోబు ఉంటాడు. ఆ రాత్రి పండుకుంటాడు, చాలా వేదనలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, లేక చాలా మరి అక్కడ కురింగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు, లేక అతడు ఒక కలగన్నాడు. అక్కడ ఆకాశానికి భూమికి మధ్యలో నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ, అంటే ఈ దేవదూతలు ఏం చేస్తారు? ఈ దేవదూతలు మనము చేసిన ప్రార్థన వారు దేవుని సన్నిధి తీసుకెళ్ళి ఆయన సముఖంలో వేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే ప్రార్థన. ఇక్కడ భక్తుడు ఏమంటాడు? ఇక్కడ ఎవరు? ఎజ్రాహీయుడు హేమాన్ ఏమంటాడంటే, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఆగిపోతే, ప్రార్థన చేయకపోతే, నీ ప్రార్థన దేవుని ఎదుర్కోకపోతే నీకు ఆశీర్వాదాలు ఉండవు. ఆశీర్వాదం ఉండదండి. ప్రార్థన ఉదయాన్నే మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన తోడుగా ఉంటుంది, ప్రార్థన నడిపిస్తుంది, ప్రార్థన బ్రతికిస్తుంది. ప్రార్థన ప్రభువును, ఎంత చక్కటి మాట అండి, ప్రార్థన ప్రభువును ఎదుర్కొంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దైవ జనం చూడండి, రోమాపత్రిక 10:13 చూడండి. 5వ మాట కూడా చెప్తున్నాను. రోమాపత్రిక 10:13, రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచన భాగం చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన రక్షణలోనికి నడిపింపజేస్తుంది, లేక ప్రార్థన రక్షణ కలుగు చేస్తుందండి. ఎవరికి రక్షణ అమ్మా? ఎవరికి రక్షణ?
చెప్పండి, ప్రభువు నామమును బట్టి. చెప్పండి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షించబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ప్రార్థిస్తే ప్రార్థించిన వారికి రక్షణ అండి. ఎవరికి రక్షణ? ప్రార్థించిన వారికి రక్షణ. ప్రార్థించకపోతే లేదా ఇక్కడ నా మాట కదా, వాక్యం చెప్తుంది. ఎవరు ప్రార్థిస్తే ఎందుకనగా ప్రభువు నామాన్ని బట్టి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో. ఇప్పుడు ప్రార్థించే వారికి రక్షణ ఉంది, ప్రార్థించే వారికి నిత్యం ఉంది, ప్రార్థించే వారికి పరలోకం ఉంది. ప్రార్థనే మనలను ప్రభువు సన్నిధికి నడిపిస్తుంది, ప్రభువు చెంతకు నడిపిస్తుంది, ప్రభువు చెంత చేరుస్తుంది. ప్రియమైన దైవ జనాంగమా, ప్రార్థన లేని క్రైస్తవుడు అంటండి, ప్రార్థన లేని క్రైస్తవుడు జీవము లేని క్రైస్తవుడు. ఎందుకో తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను, ప్రార్థన క్రైస్తవునికి, దేవుని ప్రజలకు అది ఊపిరి వంటిది. ఊపిరి ఆగిపోతే మనిషి ఎలా చచ్చిపోతాడో, ప్రార్థన చేయలేనోడు కూడా ఆత్మీయంగా చనిపోయినట్టే లెక్క. కాబట్టి ఈ రాత్రి, ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన మనం కలిగి ఉందాం. హల్లెలూయా. ప్రార్థన మనం కలిగి ఉందాం. దేవుని స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన రక్షణ కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుందమ్మా? సాధారణ ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. మరి అపోస్తలుల కార్యం 16:25 మనం చూస్తే, అపోస్తలు 16:25 మనం చూస్తే, అక్కడ కేవలం మనం అనుకుంటే ఎప్పుడు కూడా కీర్తన పాడారు వాళ్ళు, పౌలు శీలలు కీర్తన పాడారు, పౌలు శీలలు చెరసాల వేయబడ్డారు అని అనుకుంటాం. అక్కడ అసలు విషయం ఏంటి తెలుసండి? అక్కడ ఉన్నదేంటి? మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి, అంటే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? కీర్తన ఉంది, అక్కడ కీర్తన ఉంది, కానీ ముందేముంది? ఆ ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి. అది ప్రార్థన ఉంది, కీర్తన ఉంది. మరి మనకి తోడుగా ఏముంటుంది? ప్రార్థన తోడుగా ఉంటుంది, కీర్తన తోడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి పౌలు శీలలకు ప్రార్థన తోడుగా ఉంది. ఆ రాత్రి పౌలు శీలలకు ఆ చెరసాలలో కీర్తన తోడుగా ఉంది. చివరికి అంతేకాదు, ఆ ప్రార్థనే, ఆ కీర్తనే ఎవరిని? చెరసాల నాయకుడిని, కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన ఆ ప్రార్థనే, ఆ రాత్రి పౌలు శీలలు ఆ చెరసాలలో చేసిన ప్రార్థన చెరసాల నాయకుని యొక్క కుటుంబానికి రక్షణ కలుగజేసింది. అందుకని ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడెవడో వాడు రక్షించబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? 1, ప్రార్థన తోడుగా ఉంటుంది. 2, ప్రార్థన నడిపిస్తుంది. 3, ప్రార్థన బ్రతికిస్తుంది. 4, ప్రార్థన ప్రభువును, చెప్పాలి మీరు, ప్రభువుని ఎదుర్కొంటుంది. 5వది, ప్రార్థన రక్షణ కలుగజేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? రక్షణ కలుగజేస్తుంది. చూడండి ఒక మాట, 6వ మాట కూడా చెప్తాను మీకు. యాకోబు 5:15 మెయిన్ పాయింట్సే, ఇవన్నీ వివరించిన సమయం కాదు కానీ యాకోబు 5:15 ప్రార్థన ఏం చేస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ప్రార్థన స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. విశ్వాస సహితమైన, చెప్పాలి, ప్రార్థన ఏం చేస్తుంది? ఆ రోగిని ప్రార్థన ద్వారా స్వస్థత. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా స్వస్థత. ఒక్క మాట చూడండి, 2 దినవృత్తాంతాలు 30:20 చదవండి. 2 దినవృత్తాంతాలు 30:20 చూడండి. అక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు. 2 దినవృత్తాంతాలు 30:20. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ఆ దినాల్లో దేవుని ప్రజలు అనేక స్థలాల నుంచి వచ్చారు, కానీ వారు పస్కా పండుగను పరిశుద్ధంగా కొంతమంది ఆచరించలేకపోయారు, ఆ నియమాలు పాటించలేకపోయారు, లేక తన పరిశుద్ధతగా లేకుండానే వారు అందులో పాలు పొందిన కారణం చేత చాలామందికి అనారోగ్యం కలిగింది, బలహీనతలు కలిగింది, రోగులైపోయారు. ఆ సమయంలో రాజైన హిజ్కియా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి జనులను
కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందమ్మా? స్వస్థపరుస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. చివరిగా నేను ముగిస్తున్నాను దేవుని స్తోత్రం. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28 చదవండి. నేను ముగిస్తున్నానా? అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి యెహోవాకు మొరపెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. చక్కటి మాట ఏంటో తెలుసా ప్రియమైన దైవ జనాంగమా? దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ మనం చూస్తే ప్రార్థన బలపరుస్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తుందమ్మా? సంసోనును బలపరిచింది ప్రార్థన. మీరు అర్థం చేసుకుని పాస్టర్ గారు, సంసోను బలవంతుడే కాదండి, మళ్ళా బలపరచడం అనుకుంటున్నారా? లేదు, అప్పటికే బలహీనుడైపోయాడు, అప్పటికే అభిషేకాన్ని కోల్పోయాడు, అప్పటికే దేవుని మహిమను, దేవుని పరిశుద్ధాత్మను, దేవుని యొక్క ఆత్మ బలాన్ని కోల్పోయాడు. అందుకే మరలా ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, వెంట్రుకలు తిరిగి మొలిచడం ప్రారంభమైంది. అర్థం ఏంటంటే ఆయనలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఇప్పుడు చివరికి ఆయన అంటున్న మాట, యెహోవా ప్రభువా దయచేసి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను. ఇప్పుడు చెప్పండి, దేవుడు బలపరిచాడా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. అంటే సంసోను చేసిన ప్రార్థన ద్వారా దేవుడు సంసోనును, అంటే ప్రార్థన ఏం చేస్తామా? నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉన్నావో, ఎప్పుడు అనారోగ్యంతో ఉన్నావో, ఎప్పుడు కురింగిపోయావో, ఎప్పుడు లేవని స్థితిలో ఉన్నావో, ఎప్పుడు ఆత్మీయంగా నీవు మరి బలహీనమైపోతున్నావేమో, ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన బలపరుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని వినగడి దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమందికి వాక్యం అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసే కార్యాలు, ప్రార్థన ద్వారా ప్రయోజనాలు, ప్రార్థన చేసే వలన వచ్చే మేలులు, ఆశీర్వాదాలు ఎన్ని చెప్పండి? 7 చెప్పాను మీకు. దేవుని స్తోత్రం చెప్పండి. ముగిస్తున్నాను, టైం అయిపోయింది. దేవుని స్తోత్రం. మీరు చెప్పాలి ఇప్పుడు. ప్రార్థన తోడుగా ఉంటుంది, ప్రార్థన నడిపిస్తుంది, ప్రార్థన బ్రతికిస్తుంది, ప్రార్థన ప్రభువును ఎదుర్కొంటుంది, ప్రార్థన రక్షణ కలుగు చేస్తుంది, ప్రార్థన స్వస్థత కలుగు చేస్తుంది, ప్రార్థన బలపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి లేరని కాదండి, కలిగి ఉన్నారు. ఇంకనూ మనం ప్రార్థనలో బలపడదాం, విశ్వాసంలో బలపడదాం, దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ప్రార్థనే బలం, ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన ద్వారానే మనం దేవుని సన్నిధిలో బలపరచబడగలం. ప్రార్థన ద్వారా మనం సాతాన్ని జయించగలం. అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ప్రభుత్వ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్యాన్ని విన్న అందరికీ వందనాలండి.